గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పెళ్లి మాణిక్యారావు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా అధ్యక్షుడితో పాటు కమిటీ నేతలు ప్రమాణం చేయించారు. వారితో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నక్కా ఆనంద్ బాబు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పెళ్లి మాణిక్యారావుకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లి మాణిక్యారావు అను నేను తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ ప్రతినిధిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్యమైన కార్యకర్తగా నేను చేరాను. పెద్దలు మా తండ్రి సమానులు వర్లా రామయ్య గారు ఆయన చూపించినటువంటి బాటలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రాణాలకి తెగించి పనిచేశాను అంటే వీళ్ళందరూ నాకు ధైర్యంగా ఉన్నారనేటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు పనిచేశాం. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం అంటే చిన్న విషయం ఏమి కాదు. కాకపోతే చాలా మందికి పదవులు పోతాయో, వ్యాపారాలు పోతాయో, లేకపోతే ఇంకోటి పోతుందని భయం ఉండేదేమో కొద్ది మందికి. నాకు ఏమీ లేదు కాబట్టి నాకేం పోదని ప్రాణం తప్పని చెప్పేసి తెగించి పనిచేశాం. వాటన్నిటిని కూడా గుర్తించినటువంటి నాయకులు, అధినాయకులు, మనందరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళందరి సహకారంతో నన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ గుంటూరు జిల్లాలో కత్తి మీద సామని ఒకళ్ళ భయపెడతారు, పెద్దలున్నారని ఇంకొకళ్ళ భయపెడతారు, సీనియర్లు ఉన్నారని చెప్పేసి ఇంకొకళ్ళ భయపెడతారు, చాలా కష్టం అని చెప్పేసి భయపెడతారు. నేను అనుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీకి కంచుకోటైనటువంటి తెలుగుదేశం రక్తాన్ని నరనరాన ఎక్కించుకొని 40 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఈ పెద్దల సమక్షంలో పనిచేయటం అనేది చాలా అదృష్టం, చాలా చక్కగా చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా.